సో ఈ రోజు అయితే మనం సింపుల్ గా సాంస్క్రిట్ లో ఉన్న 12 మార్క్స్ ఆన్సర్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా షార్ట్ టైమ్ లో మంచిగా ఈజీ అండ్ సింపుల్ గా డిస్కస్ చేసుకుందాము. ఈ లెసన్ పేరు వచ్చేసి కృతంగే నాస్తి నిష్కృత్. ఇది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే పంచరథ అనే లెసన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది రాసింది విష్ణు శర్మ రాసింది అనమాట. ఆయన లైన్స్ ఎట్లుంటాయంటే ఫ్రెండ్షిప్ గురించి కానీ, గ్రాటిట్యూడ్ అండ్ ట్రస్ట్, దీని గురించే ఆయన ఎక్కువ రాస్తాడనమాట. మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళిపోతే ఇద్దరికి జరిగిన కన్వర్జేషన్ అండ్ మంకీకి జరిగిన ఇన్సిడెంట్ అనమాట, క్రొకడైల్ అండ్ మంకీ. ఇక్కడ ఎగ్జామ్ లో మీరు క్రొకడైల్ మంకీ రాస్తే మాత్రం మీరు మార్క్స్ పొడగొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలా రాయొద్దు. మంకీకి వచ్చేసి ఎంఆర్ అని గుర్తుపెట్టుకోండి, క్రొకడైల్కి వచ్చేసి సీకే అని గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ అంటే మంకీ రక్తముఖ, సీకే అంటేనేమో క్రొకడైల్, కే అంటేనేమో కార్లముఖ. ఇవి నేను పదే పదే వాడను, క్రొకడైల్ మంకీ అనే వాడతా స్టోరీలో, బట్ మీరే కొంచెం అర్థం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎగ్జామ్ లో మాత్రం నేను చెప్పినట్టు రాయాలి. సో మెయిన్ ఏంటంటే మంకీ తన లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తుంది అనమాట. చెట్ల మీద కూర్చొని చాలా ఎంజాయ్ గా చిల్ గా లీడ్ చేస్తుంది. ఈ క్రొకడైల్కి ఏంటంటే ఫ్రూట్స్ తినాలని చాలా ఆశ. అరే ఫ్రూట్స్, చెట్ల మీద మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి, తింటే బాగుండు అని ఒక ఒక ఇంటెన్షన్, బాగుంటుంది అని ఒక ఫీలింగ్ అనమాట. సడన్ గా వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఎట్లా అంటే మంకీ క్రొకడైల్ మాట్లాడుకొని ఇట్లా మంకీ కొన్ని ఫ్రూట్స్ ఇస్తుంది స్టార్టింగ్ లా. సో ఆ క్రొకడైల్ తిని మళ్ళీ వాళ్ళ వైఫ్ కి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ వైఫ్ కూడా తినుతుంది. అట్లా బాగానే జరుగుతుంది. ఫ్రూట్స్ ఇస్తుంది, తినడం జరుగుతుంది. మంకీ వాళ్ళకి ఫ్రూట్స్ ఇస్తుంది క్రొకడైల్ కి, ఆ క్రొకడైల్ ఏమో వాళ్ళ వైఫ్ కి రిపీటెడ్ గా జరుగుతూ ఉంటది. కానీ ఒక రోజు ఏమవుతుంది అంటే సడన్ గా క్రొకడైల్ అడుగుతుంది అనమాట, క్రొకడైల్ వాళ్ళ వైఫ్ అడుగుతుంది, అవును నువ్వు ఈ ఫ్రూట్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అని అంటే, లేదు లేదు నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ బెస్ట్ ఫ్రెండే నాకు ఇట్లా ఫ్రూట్స్ ఇస్తాడు, వాడంటే నాకు చాలా ఇష్టము అని అంటది అనమాట. అవును వాళ్ళ భార్య ఏమంటది అంటే, క్రొకడైల్ వాళ్ళ భార్య, క్రొకడైల్ వైఫ్, ఫ్రూట్సే ఇంత తీయగున్నప్పుడు మరి ఆ మంకీ యొక్క హార్ట్ ఇంకెంత తీయగుంటుంది అని అడుగుతుంది. అడిగి కాదు కాదు నాకు ఆ మంకీ యొక్క హార్ట్ కావాలా, నువ్వు ఎట్లానన్నా చేసి తీసుకురా అని క్రొకడైల్ వైఫ్ క్రొకడైల్కి చెప్తా అనమాట. లేదు లేదు నేను ఎట్లా తీసుకొస్తా, వాడు నా ప్రాణ మిత్రుడు, నన్ను నమ్మిండు, ట్రస్ట్ చేసిండు చాలా, నేను ఎట్లా అట్లా ఇంపాసిబుల్, నేను తీసుకురాలేనా అని అంటాడు. అలా భార్య అడుగుతాయి, గట్టిగా అడితే లేదు తీసుకురావాలి అని అంటే క్రొకడైల్ ఇక ఏం చేయాలో తెలియక వెళ్తాడు అనమాట. వెళ్ళి మంకీకి ఏమని చెప్తాడంటే, మా భార్య నిన్ను చూడాలని ఉంది, ఇంత మంచి ఫ్రూట్స్ ఇస్తాడు, మనం ఒక్కరోజు కూడా మనం ఇంటికి విలువలేదు అని చెప్తా అనమాట. వాటర్లో వాళ్ళు ఇల్లే అనుకుందాం. సో పిలుస్తాడు, ఇట్లా రమ్మని అంటే వెళ్తారు. ఇద్దరు వెళ్తున్న దారిలో వాటర్లోకి వచ్చినాక ఏమని చెప్తాడంటే క్రొకడైల్, యాక్చువల్గా చెప్పాలంటే మా భార్య నీ హార్ట్ అడిగింది, నీ గుండె అడిగింది, ఇలా జరిగింది ఫ్లాష్ బ్యాక్, నీ హార్ట్ ఇట్లా ఫ్రూట్స్ ఇస్తావు కదా స్వీట్గా ఉంటాయి, నీ హార్ట్ ఇట్లా తీయ ఉంటుంది అని ఇట్లా చెప్పింది, అందుకే సారీ ఇట్లా చేస్తున్నాను ఏమనుకోకంటే, మంకీ తెలివిగా ఏం చేస్తా అంటే, అరే ఇది ఇప్పుడు చెప్తే ఏం లాభం, నేను నా హార్ట్ చెట్టు మీదనే వదిలేసిన కదా, నువ్వు చెప్తే ముందే చెప్తేనే నా హార్ట్ తెచ్చుకునేటోని కదా అని చెప్పి, ఆగు నేను ఫస్ట్ నా హార్ట్ తీసుకొచ్చుకుంటా అని సడన్ గా చెట్టు మీదకి దుంకేస్తుంది అనమాట. ఆడికెళ్ళి చెట్టు మీదకి పోయినాక ఏమని చెప్తుంది, అసలు హార్ట్ అనేది బాడీ లోపల ఉంటుంది, బాడీ బయట కాదు, నువ్వు ఎట్లా నమ్మినా ఇట్లా, నేను నిన్ను నమ్మినా చాలా, నువ్వు నన్ను మోసం చేసినావు అని ఇట్లా చెప్పేసి ఇంకా అయిపోతుంది అనమాట. ఈ మాట మాట్లాడేసి దాని తర్వాత ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రూత్, అంటే జెన్యున్గా, ఇంకొకటి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనే కాన్సెప్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో అయిపోయినాక నేను మొత్తం మీరు ఏదేది రాయొచ్చు అనేది కూడా నేను స్క్రీన్ షాట్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ మోర్ వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి. అండ్ నా వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చందు.